సమాధి అనుభవం అనేటువంటిది ఒక సవాలుతో కూడినటువంటిది. ఎందుకు సవాలు అని మనకు జ్ఞాపకం తెస్తుంటున్నామంటే, ప్రతి వ్యక్తి కూడా జీవం లేనటువంటి క్రియలతో సమాధి నొందినటువంటి అనుభవాన్ని పొందుకుని దైవ వాక్యము చేత ఖండించబడటం అనేటువంటి ప్రారంభమైనప్పుడు దానిని అంగీకరించటం లేదు ఎవడు కూడా. ఇది నాన్న వాడు కేకలు వేస్తున్నాడు, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేం పని. కొన్నిసార్లు దైవ వాక్యం ఇప్పుడు కూడా మనము చేసేటువంటి అవిధేయత, అవిశ్వాసపు, అక్రమంతో కూడినటువంటి ఆలోచనతో కూడినటువంటి ఈ బ్రతుకులను మనతో ఖండించడం ప్రారంభం చేసినప్పుడు దానిని మనము సహించలేము. మనతో మాట్లాడుతుంది ఎవరు? ఒక మనిషిని మనం చూడగలుగుతున్నాం, కానీ ఇదిగో దేవుడే మాట్లాడుతుంటున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోతుంటున్నాం. ఆయన ఎప్పుడైతే దానిని వదిలించడం ప్రారంభం చేశాడో, దెయ్యము పట్టిన వాడిని సేన అనగా మేము అనేకులము, ఒకడము కాదు, మేము